అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో వాణిజ్య సంబంధాల విషయంలో అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ, భారత్ మాతో భారీ స్థాయిలో వ్యాపారం చేస్తుంది, కానీ మనం వారికి ఏమాత్రం ప్రయోజనం కల్పించడం లేదు. అందుకే ఇప్పటికే 25% డ్యూటీస్ విధించాం. ఇప్పుడు వాటిని ఇంకా పెంచబోతున్నామని చెప్పారు. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ లో కూడా మరింత ఆగ్రహంగా కామెంట్స్ చేశారు. ముఖ్యంగా రష్యా నుంచి భారత్ భారీగా చమురు దిగుమతి చేసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి మద్దతుగా మారుతుందని విమర్శించారు. భారత్ తన వైఖరిని స్పష్టంగా తెలిపింది. చమురు కొనుగోళ్లు దేశీయ అవసరాల మేరకే, అంతర్జాతీయ రాజకీయాల కన్నా భారత్ ప్రయోజనాలే మాకు ముఖ్యమని వివరణ ఇచ్చింది. అమెరికా కూడా కొన్ని వస్తువులు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుందని కౌంటర్ వేసింది. ప్రస్తుతం భారత్ అమెరికా సంబంధాలు స్థిరంగా ఉన్న ట్రంప్ కామెంట్స్ ప్రభావం వాణిజ్యంపై పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.